బంగాళాఖాతంలో వాతావరణం అల్పపీడనాలు తుఫాన్లకు అనుకూలంగా మారింది. గత నెలలో ఒక తుఫాన్ రాగా ప్రస్తుతం ఒక అల్పపీడనం కొనసాగుతోంది. ఈ నెల 14న లేదా 15న మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇప్పటికే ఫెంగల్ తుఫాన్తో తమిళనాడు, పుదుచ్చేరి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏపీలోని కోస్తా, రాయలసీమల్లోనూ వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. దాని నుంచి ఇంకా కోలుకోకముందే 2 రోజుల క్రితం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. సోమవారం నాటికి ఇది స్థిరంగా కొనసాగింది. ఇది ఇప్పుడు పశ్చిమ వాయువ్యంగా పయనించి నేటికి తీవ్ర అల్పపీడనంగా బలపడుతోంది. బుధవారం కల్లా నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి శ్రీలంక, తమిళనాడు తీరం దిశగా రానుంది. ఈ క్రమంలో బుధవారం రాత్రికి వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీని ప్రభావంతో ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు తిరుపతి, చిత్తూరు, కడప, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయన్నారు. వాయుగుండం తీరం దిశగా వచ్చే సమయంలో దక్షిణ కోస్తా తీరంలో గంటకు 30 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. ఈ నెల 14న లేదా 15న దక్షిణ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని చెప్పారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో తూర్పు గాలుల ప్రభావం ఎక్కువగా ఉన్నందున ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని, అందువల్ల కొద్ది రోజులుగా తమిళనాడు, దానికి ఆనుకుని ఉన్న రాష్ట్రాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయని తెలిపారు. మరికొద్ది రోజులు తూర్పు గాలుల ప్రభావం కొనసాగుతుందని, ఒక్కొక్కసారి సముద్రం నుంచి వచ్చే తేమ గాలులతో తీర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుంటాయని చెప్పారు. తూర్పు గాలుల ప్రభావంతోనే రాష్ట్రంలో చలి ప్రభావం స్వల్పంగా ఉందన్నారు. అల్పపీడనం ప్రభావంతో రానున్న 4 రోజులు వివిధ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం అల్లూరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. వరి రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించింది.